హాయ్ ఆల్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే అనమాట. సో మార్నింగ్ వచ్చేసి పంకిన్ పాస్తా చేశానమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని సారీ, ఇన్కేస్ దీని రెసిపీ కావాలంటే ఎవరైనా అడగండి, నేను పోస్ట్ చేస్తాను. సో లంచ్కి వచ్చేసి ఈరోజు నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మా ఇంటికి ఈరోజు చుట్టాలు కూడా వచ్చినారు. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా లేక నాకు వర్క్ ఉంది. సో సింపుల్గా లెగ్ పీస్ ఫ్రై ఇంకా కుష్కా చేస్తారనమాట. సో కుష్కా అంటే చాలా చాలా ఈజీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ టొమాటో రైస్లా ఉంటుంది. నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు మా ఆఫీస్లో బాగా ఫేమస్ అనమాట ఈ కుష్కా. సో అప్పుడు నేను రెసిపీ ఆమెను అడిగి కనుక్కున్నాను అనమాట. వినడానికి టూ మచ్ ఉంటుంది, బట్ ఇట్స్ ట్రూ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లే లెగ్ పీసెస్ కైండ్ ఆఫ్ ఆ గ్రేవీ అనమాట. సో టైం లేకుండా చుట్టాలంటే మా హస్బెండ్ వాళ్ళ బావ వాళ్ళ వైఫ్ పిల్లలు వచ్చారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ బావ రాలేదు, వాళ్ళ పిల్లలు ఇంకా అక్క వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అది చేశాను. సో బీయింగ్ బిజీ విత్ వర్క్, సో రెండు మేనేజ్ చేసుకుంటూ రావాల్సి వచ్చిందనమాట. సో ఎవరికైనా సరే ఈ లెగ్ పీస్ రెసిపీ ఒకటి కొంచెం గ్రేవీగా చేసి, ఇంతకుముందు కూడా మన వీడియోస్ ఉంటాయి క్లియర్గా, కొంచెం అవి ఫ్రై కింద ఉంటాయి. బట్ కొంచెం కుష్కాకి కదా, కొంచెం కాంబినేషన్లో చేద్దామని చెప్పేసి చేశాను అనమాట. సో అట్లా ఎవరికైనా కుష్కా ఇంకా లెగ్ పీస్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. కుష్కా అంటే చాలా సింపుల్ అండి, అది ఏమి ఉండదు అసలు. హార్డ్లీ 20 minutesలో అయిపోతుంది అనమాట. జస్ట్ మనం పులావ్ చేసుకుంటాం కదా, వెజ్ పులావ్, సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. చాలా చాలా ఈజీ, ఏమి ఉండదు. సో అట్లా మంచిగా మా ఆఫ్టర్నూన్ లంచ్ అని తినేసామన్నమాట. రెసిపీ క్విక్గా చెప్పాలంటే ఏం లేదండి. ఫస్ట్ మొత్తం బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ గీ వేసి మంచిగా వేగేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టొమాటోస్ మొత్తం 1 after 1 వేసేసుకుని మంచిగా ఎగిపోయినాక కొంచెం కర్డ్ వేసి థిక్ పేస్ట్ చేసేసినాక అన్ని మసాలా వేసేసి రైస్ వేసేసి దాన్ని బాయిల్ చేసేయడం అనమాట. సో నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1:2 వేసిన వాటర్ రేషియో విత్ 3 whistles అనమాట. దాట్స్ ఇట్, అయిపోతుంది. సో ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అనమాట. సో అట్లా హ్యాపీగా తినేసినాక నాకు కొంచెం వర్క్ ఉంటే చూసుకున్నాను అనమాట. సో నైట్ వచ్చేసి ఇంకా బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఆఫ్టర్నూనే నేను చాలా హెవీగా తిన్నాను అనమాట. సో నైట్ ఇంకా అందరితో వెళ్ళాం అని చెప్పి షూట్ చేయలేదు. ఇంకా ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా అందరితో పాటు వెళ్ళినప్పుడు షూట్ చేయడం. సో సింపుల్గా నేను ఏంటంటే ఇట్లా వైట్ రైస్ ఒకటి, ఇంకా బటర్ చికెన్, పాలక్ రైస్, కొంచెం కర్రీస్ తీసుకుని తినేసాను అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.